తనూజ ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అనేది ఇట్స్ హర్ ఇండివిజువల్ చాయిస్ కంప్లీట్గా. అయితే చాలామంది తనూజ అభిమానులు పవన్ సాయిని ఆమె పెళ్లి చేసుకోవాలి, వీలైతే త్వరగా పెళ్లి చేసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. మీ దృష్టిలో తనూజ ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటే జస్ట్ ఒక ఫ్యాన్గా కోరికని చెప్పండి అంతే. ఎందుకంటే ఆమె పర్సనల్ జీవితం ఆమెది, ఎవరి పర్సనల్ జీవితం వాళ్ళది, ఎవరెవరిని ఎంచుకోవాలనేది. బట్ పవన్ సాయి లాంటి అబ్బాయిని, లేకపోతే ఇంకెవరన్నా మీ దృష్టిలో కళ్యాణ్ పడాలని లాంటి అబ్బాయిని, ఇట్లా ఎవరిని చేసుకుంటే బాగుంటుంది తనూజ అని ఆడియన్స్గా కావచ్చు, అభిమానులుగా కావచ్చు, ఎవరు అనుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో తనూజ దగ్గరికి వెళ్తుంది, పక్కా ఆవిడ చూస్తుంది కామెంట్స్. మన ఛానల్ కామెంట్స్ అన్నీ చూస్తున్నారు తనూజ. సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్ అయితే చేయండి. తనూజ అండ్ పవన్ సాయి మధ్య బాండ్ అనండి, ఆ రిలేషన్షిప్ అనండి, వాళ్ళిద్దరి మధ్య తనూజ హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తనూజకు సంబంధించిన ఎవ్రీ పిఆర్ యాక్టివిటీ పవన్ సాయి చూసుకున్నారు అనేది బయట నడుస్తున్నటువంటి టాక్. జనరల్గా పిఆర్ టీమ్స్ చెప్తారు, పిఆర్ కంపెనీస్ ఉంటాయి, వాటితో పాటు బ్యాక్ ఎండ్లో నించుని పవన్ సాయి ఎట్లాంటి నేరేటివ్ని బిల్డ్ చేయాలి, జరుగుతున్నటువంటి అంశాలకి బయట అవతల ఇంకొక పిఆర్ ఏదైతే యాంటీ బిల్డ్ చేశారో తనూజ మీద, దాన్ని ఎట్లా కన్ఫ్రంట్ చేయాలి, దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి, జరిగిన నిజాలని ప్రజల ముందు ఎట్లా బయటపెట్టాలి, ఇలాంటి అనేక ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ తనూజ మీద విపరీతమైన నెగిటివిటీ, లోపలేమో అదే పర్సన్ తనూజతో మంచి క్లోజ్గా ఉంటారు, కానీ బయట మాత్రం ఒక ఫ్యాన్ బేస్ తనూజ మీద విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు ఆ ఫ్యాన్ బేస్ అనండి, పిఆర్ అని చేశారనే ఎలిగేషన్స్ వచ్చాయి. సో వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కోవడంలో పవన్ సాయి ఒక అడ్డుగోడలాగా నిలబడిపోయారు అనే మాట వినిపించింది. లేదంటే అసలు ఇద్దరి మధ్య, ఓడిపోయిన వాళ్ళ మీద గెలిచిన వాళ్ళ మధ్య వచ్చిన తేడా, మన సీజన్ 9 విన్నర్కి రన్నర్అప్కి తేడా దాదాపు 8% అట్లా ఉండేది. ఎప్పుడైతే పవన్ సాయి అట్లా వచ్చి ఆమె కోసం స్టాండ్ తీసుకుని నిజాలు బయటపెట్టే వీడియోలన్నీ కూడా చేయించి మరి బయటకు వదిలారు, అప్పుడు ఆ పర్సంటేజ్ నెమ్మదిగా తగ్గుతూ 1%కి వచ్చింది. ఇంకొక 1 వీక్ కనుక ఉండుంటే బిగ్ బాస్ ఖచ్చితంగా ఈమె టాప్లోకి వచ్చిందని అంటారు. అప్పటికి ఆడిషన్ చేస్తే హాట్స్టార్ ఓటింగ్స్లో తనూజకే లీడ్ వచ్చింది, మిస్డ్ కాల్స్ ఓటింగ్స్లో మాత్రం విన్నర్ అయ్యే ఛాన్సెస్ కళ్యాణ్ పడాలకు వచ్చాయని చెప్తారు. సో ఈ నేపథ్యంలో పవన్ సాయి అంటే ఎంత ఇంపార్టెంట్ తన ఫ్యామిలీకి అనేది ఎప్పటికప్పుడు తనూజ చెప్తూ వచ్చింది. మొన్న స్టేజ్ మీదకి అతను వచ్చినప్పుడు కూడా మా అమ్మమ్మ కానీ, మా నాయనమ్మ కానీ, మా పేరెంట్స్ కానీ ఏదన్నా సీరియల్ సంబంధించిన స్క్రిప్ట్ వస్తే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోబోతుంటే లైఫ్లో పవన్కి చెప్పావా అని అడుగుతారు. అంటే ఇంట్లో వాళ్ళే నువ్వు అబ్బాయికి చెప్పావా అన్నారంటే ఇంకా అతను ఎంత పర్ఫెక్ట్ అయి ఉంటే అట్లా అడుగుతారు. సో కంప్లీట్లీ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండ్ ఉందని ముందుకెళ్ళబోతున్నారు మెరిటల్ స్టేటస్లో అనేది అనిపిస్తుంది ఒకటి. రెండోది, హౌస్లో కళ్యాణ్ పడాల మధ్య తనూజ మధ్య ఒక మంచి బాండ్ ఉండింది, హెల్తీ రిలేషన్షిప్. ఒక పాయింట్లో నాకు బాగా గుర్తు, టెనెంట్ హౌస్లో ఉన్నారు వీళ్ళప్పుడు, టెనెంట్స్గా ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ వచ్చాడు అక్కడికి. వచ్చి మాట్లాడుతున్న టైంలో తనూజని నాలాంటి అబ్బాయి అయితే నీకు బయట ఎదురైతే ఎట్లా ఉంటుంది అని అడిగాడు క్యాజువల్గా. అతను లవ్ ఇంట్రెస్ట్ ఈ అమ్మాయి, అందులో డౌటే లేదు. సో అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన షాకింగ్ సమాధానం ఏంటంటే, యు ఆర్ ఏ కిడ్రా, నువ్వు చాలా చిన్నోడివి, నేను నీకు ఎట్లా అయితే ఏది మంచి ఏది చెడు, ఇది ఇట్లా చేయి, అది ఎట్లా చేయి, అట్లా చేయి అని చెప్తూ ఉంటాను, అట్లాగా నాకు చెప్పేవాళ్ళు కావాలి, నన్ను అట్లా తీసుకెళ్లేవాళ్ళు కావాలి, నన్ను అట్లా గైడ్ చేసి నన్ను వేలుపట్టి నడిపించగలిగే వాళ్ళు కావాలని చెప్పింది. నాకు ఆ రోజు అర్థం కాల. తర్వాత ఎప్పుడైతే స్టేజ్ మీదకి పవన్ సాయి వచ్చాడో, ఆ పిల్ల నాది అనే డైలాగ్ వేస్తాడు అర్జున్ రెడ్డిలో. సో అప్పుడు తనూజ అబ్బాయి ఆ డైలాగ్ వల్ల కాదు, ఆ తర్వాత అబ్బాయి గురించి, అబ్బాయి ప్రిఫరెన్స్ ఏంటి వీళ్ళ ఇంట్లో కానీ తన జీవితంలో కానీ అని తనూజ చెప్తున్నప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంది, ఓహే వీళ్ళిద్దరూ ఈ అబ్బాయి గురించి అనమాట చెప్పింది తనూజ, అంత ఇద్దరి మధ్య మంచి బాండ్ ఉందన్నమాట. అందుకే అడుగుతున్నా, ఇద్దరి మధ్య పెళ్ళి కూడా త్వరలో జరగబోతోంది తనుజాకు అంటూ రూమర్స్ అయితే వస్తుంది. బట్ ఇప్పట్లో ఏమి ఉండకపోవచ్చు. 26లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనే ఆలోచన అయితే నడుస్తుంది. బిగ్ బాస్ కోసమే తను ఇన్నాళ్ళు ఆగిందనే టాక్ కూడా ఉంది. మరి మీరేమంటారు? తనుజాకి ఎలాంటి అబ్బాయి కరెక్ట్? పవన్ సాయి లాంటి అబ్బాయి కరెక్ట్? ఇంకా వేరే ఎలాంటి, ఇప్పుడు ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి చేసుకోవాలనుకుంటారా మీకు ఇష్టమైన తనూజ అని మీరు? లేకపోతే ఒక రామ్ చరణ్ లాంటి అబ్బాయి చేసుకోవాలనుకుంటారా? పవన్ సాయి లాంటి అబ్బాయి, ఎలాంటి అబ్బాయి కరెక్ట్ మీకు తనూజ అనుకుంటారా? కామెంట్ చేయండి. పవన్ సాయి కూడా ఈ కామెంట్స్ చూస్తారు. తాను ఇష్టపడే అమ్మాయికి, తను మంచి వాల్యూ ఇచ్చే అమ్మాయికి ఎలాంటి అబ్బాయి రావాలని ప్రజలు కోరుకుంటున్నారో ఆ అబ్బాయి చూస్తాడు. పవన్ సాయి కామెంట్స్ చూస్తాడు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.